అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అశోక్ ట్రావెల్ టైల్. ఈరోజు నేను కాశీపట్నం వారణాసికి వచ్చానండి. ఆ మహాదేవుని దర్శనం చేసుకోవడానికి. చూశారు కదా, ఇది మేము ఎయిర్పోర్ట్ నుంచి వచ్చామండి. మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేశారు. ఇక్కడ నుంచి మొత్తం క్లోజ్ చేశారండి రోడ్స్ పోలీసులు. ఇది వచ్చేసి గిరిజాగర్ చౌరాహా అంటారండి, అంటే చౌరస్తా అనమాట. అక్కడ దింపాడు. అక్కడ నుంచి మేము కాశీ స్టే గెస్ట్ హౌస్లో ఉన్నామండి. అక్కడ వరకు ఆల్మోస్ట్ 1.2 కిలోమీటర్స్ అనమాట. ఇది రాత్రి 1 గంటకు దింపారండి అక్కడ క్యాబ్లో. అక్కడ నుంచి మేము నడుచుకుంటూ వెళ్ళాము. చూసారు కదా ఎంతమంది ఉన్నారో. రాత్రి 1 గంట నుంచే చాలామంది జనాలు దర్శనానికి వెళ్తున్నారండి. అంటే మాకు తెలియక శ్రావణ మాసం వెళ్ళామన్నమాట. అక్కడ శ్రావణ మాసం చాలా ప్రసిద్ధి అనమాట. కాశీ చాలా ఎక్కువ పండగలా చేసుకుంటారు. అది కూడా సోమవారం వెళ్ళామన్నమాట, శివుడికి ఇష్టమైన రోజు. రాత్రి 1 గంట నుంచే అందరూ క్యూలో నుంచుంటున్నారు. అంటే పొద్దున్నే మనకి 3:30కి అంటే 3:30కి మంగళారతి స్టార్ట్ అవుద్దండి. ఆ తర్వాత స్పర్శ దర్శనం ఉంటుంది. ఇప్పుడు శ్రావణమాసం కారణంగా స్పర్శ దర్శనం ఆపేసామని విన్నామండి. చూసారు కదా క్యూలో ఎలా నుంచున్నారో. అందరూ కూడా రాత్రి 1 గంటకి మొత్తం అంతా క్యూ స్టార్ట్ చేశారండి, పొద్దున 3:30 మంగళారతికి వెళ్ళడానికి. ఇదే కాదు, ఇక్కడ నుంచి మేము గిరిజాగర్ చౌరస్తా నుంచి గోడ్వాలి చౌరస్తా ఉంటుంది అనమాట. నంది స్తూప్ అంటారు. ఆ నంది స్తూప్ వరకు నడుచుకుంటూ వచ్చాము. అక్కడ వరకు కొంచెం రద్దీ తక్కువగా ఉందండి. ఈ క్యూ వచ్చేసి అక్కడ నుంచి మేము కాశీ స్టే గెస్ట్ హౌస్కి వెళ్తున్నాం కదా, ఇది దశస్వి ఘాట్ వెళ్ళే రూట్ అనమాట. ఇదంతా కూడా చూసారు కదా, మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్ టిఫిన్స్ అన్నీ పెడుతున్నారు. ఇది అనమాట ఏదైతే గోడ్వాలి చౌరస్తా అన్నానో అది నంది స్తూప్ చౌరస్తా అనమాట. ఇక్కడ నుంచి మనకి రాసం చూసారా, విశ్వనాథ్ టెంపుల్ 0.4 కిలోమీటర్స్, దశస్వి ఘాట్ రూట్ అనమాట 0.6 కిలోమీటర్స్. ఈ రూట్లో వెళ్ళి మేము అక్కడ తీసుకున్నాం కాశీ స్టే గెస్ట్ హౌస్. మేము తీసుకున్న గెస్ట్ హౌస్ పక్కనే అన్నీ ఉన్నాయండి. విశాలాక్షి అమ్మవారి టెంపుల్, తర్వాత వరాహి అమ్మవారి టెంపుల్, దాని తర్వాత కాశీ విశ్వనాథ్ టెంపుల్ కూడా పక్కనే అనమాట. కాకపోతే అందరు కూడా అదే లైన్లో క్యూలో వెళ్తూ ఉంటారండి. మాకు రూమ్కి వెళ్ళేసరికి చాలా ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే చిన్న మనకి వెళ్ళే రూట్ కూడా చాలా చిన్నదనమాట. ఒక 2-3 పడతారు, అంతకు మంచి ఎక్కువ పట్టదు. సో ఇది మేమున్న కాశీ స్టే గెస్ట్ హౌస్ అండి. చూసారు కదా, ఇక్కడ అన్నీ కూడా చిన్న గల్లీలే అండి, చిన్నవి ఉంటాయి. ఈ కాశీ స్టే గెస్ట్ హౌస్ అండి. ఇక్కడ మనకి ఫుడ్ అంటే రెస్టారెంట్, క్యాంటీన్ లాంటివి ఏమి ఉండవండి. ఓన్లీ రూమ్స్ ఫెసిలిటీ అవైలబుల్ ఉన్నాయి. కానీ రూమ్స్ అయితే చాలా బాగున్నాయండి, తక్కువ ధరలో దొరికాయి. ఇదేంటంటే అన్ని టెంపుల్స్కి మనకి దగ్గరగా ఉండటం వల్ల వెళ్ళడానికి చాలా సులువుగా అనిపించింది అనమాట. అంటే ఇంత దగ్గరగా ఫస్ట్లో ఇబ్బంది అనిపించింది. ఆ రూట్లోంచి అదే రూట్లోంచి క్యూ ఉండడం వల్ల రావడం ఇబ్బంది అనిపించి ఇంత దగ్గరలో తీసుకోవడం మంచిది కదా అనుకున్నా. తర్వాత ఏంటంటే ఇక్కడ బాగా నడవాలండి, ఓపిక చాలా ఎక్కువ ఉండాలి. సో దానివల్ల మేము ఇక్కడ తీసుకోవడం మంచిది అనిపించింది. ఇది మా రూమ్ అండి. రూమ్స్ చిన్నగా ఉంటాయి. ఎక్స్ట్రా బెడ్ ఒకటి పడుతుందండి, అంతకంటే ఎక్కువ పట్టదు. మనకి ఒక బెడ్ ఉంటుంది, కింగ్ సైజ్ బెడ్. మనకి డ్రెస్సింగ్ టేబుల్, ఏసీ రూమ్ అయితే ఏసీ ఉంటుందండి. నాన్ ఏసీ రూమ్ అయితే మేము వచ్చినప్పుడు అవైలబిలిటీ లేదు. సో నాన్ ఏసీ రూమ్ ఉంటే తీసుకున్నాను. ఇదేమో బాత్రూమ్ అండి. రూమ్స్ అయితే నీట్గా ఉంటాయి, క్లీనింగ్ అని నీట్గా ఉంచుతారండి. ఇక్కడ కంబైన్డ్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి. అంటే 3 బెడ్స్ కలిపేసి ఉంటాయి, 3 ఉండొచ్చు. అండ్ కామన్ బాత్రూమ్ ఉంటుంది అనమాట, కామన్ రూమ్స్ అంటారు వాటిని. లేదంటే ఏసీ రూమ్, నాన్ ఏసీ రూమ్ తీసుకోవచ్చు. ఇది కారిడార్ అండి, లోపల అంటే బయట నుంచడానికి. ఇక్కడ నుంచి స్టెప్స్ ఉంటాయండి పైకి వెళ్ళడానికి. పైన కూడా అన్ని కూడా రూమ్స్ ఉన్నాయి. ఓన్లీ 2 ఫ్లోర్స్ ఉన్నాయండి, కింద పైన. మనకి ఇక్కడ వాటర్ బాటిల్స్ అవన్నీ ఫ్రీగా ఇస్తారు, తాగడానికి నీళ్ళు అవి తాగడానికి. ఇది రిసెప్షన్ ఏరియా. ఇక్కడ కాస్ట్ పెట్టారు, చూసారు కదండి. నేను చూపిస్తాను రూమ్స్ కాస్ట్ ఎంతో. ఏసీ రూమ్ వచ్చేసి డీలక్స్ ఏసీ రూమ్ 1680, స్టాండర్డ్ ఏసీ రూమ్ 1575, నార్మల్ రూమ్ వచ్చేసి నాన్ ఏసీ రూమ్ 1275 అలా ఉన్నాయండి. కామన్ రూమ్, షేరింగ్ రూమ్స్. అండ్ ఇవన్నీ కూడా 5% GST కట్టాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో అండి రూమ్స్. మనకి స్విగ్గీ ఆర్డర్ అవి పెట్టుకోవచ్చు అండి ఇక్కడ. కాకపోతే కొంచెం సందుల్లో ఉంటుంది కాబట్టి కొంచెం వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. మనం కొంచెం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మేము వెళ్ళినప్పుడు ఇంకా బాగా రద్దీగా ఉంది కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతూ వచ్చాడు. టైం పట్టింది రావడానికి అయితే, బట్ డెలివరీ అయితే అయిందండి. ఇక్కడితో వీడియో ముగిస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. చూసినందుకు ధన్యవాదములు. ఇంకా కాశీ వీడియోస్ పెడతాను, చూడండి.